చేయకుండా ఎంత దూరమైనా, ఎంత ఖర్చయినా గూడా మన కోసం వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు ముఖ్యంగా గుంటూరు స్పాట్‌లోని టీమ్ తరఫున ఒక్కసారి ఆర్థిక శుభాకాంక్షలు చెప్పండి. వాస్తవంగా నరసింహప్ప గారు లేకపోతే నేను లేను. నాకిక్కడ మాట్లాడే అవకాశం కూడా లేదు. కారణం ఏంటంటే నాకు వారికి మధ్యలో 5 ఉన్నారు. వారెవరూ వర్క్ చేయట్లేదు. ఆయనకన్నా ఇందాక చెప్పారు. నాకు ఎవరో ఒక 1,00,000 మందిని ఇచ్చారు. నాకు ఒక్క మనిషిని కూడా ఎవరు ఇవ్వలేదు. ఒక్క మనిషిని కూడా ఎవరు నాకు ఇవ్వలేదు. నేనొక్కనే 2 వైపులా కష్టం చేసుకున్నాను. నేను మొదటి నుంచి కూడా కష్టాన్ని నమ్ముకున్నా తప్ప అదృష్టాన్ని ఎప్పుడు నమ్ముకోలేదు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. నా మిత్రుడు ఏ రోజు నేను వీడియో తీస్తున్నాను. 4 గంటలకు ఫోన్ చేసి హిందీలో రైతులు ఏమంటారు అని అడిగాడు. వీడియో తీస్తున్నాను. 4 గంటలకు ఫోన్ చేసి ఏదో ముఖ్యమైన విషయం అని చెప్పేసి నేను అంటే ఏ టైంలో 24 అవర్స్లో ఎప్పుడైనా సరే ఏదో డౌట్ కోసం నాకు ఫోన్ చేస్తారనే ఉద్దేశంతో నేను మైక్ దగ్గర పెట్టి థామస్ గారు రైతులు హిందీలో ఏమంటారు అన్నాడు. దీనికోసం నన్ను ఫోన్ చేసినారు. మా అమ్మ ఇప్పుడు రాసుకుంటున్నది, ఇప్పుడు నన్ను అడిగినది, ఇప్పుడు నేను చెప్పాలా, అందుకని నీకు ఫోన్ చేశాను, నువ్వు ఖచ్చితంగా లేపుతావని నాకు తెలుసు, అందుకనే నేను చేశాను. నాకు హిందీ వచ్చా అనుకో తోడ తోడ అత్త బడా బడేనాయా అది కూడా లేదా హిందీలో రైతునికి ఇస్తానంటారా ఊరి ఇది నాకు తెలిసే అన్నట్టు. అంటే అతని విశ్వాసం ఏంటంటే ఏ టైంలో అయినా ఫోన్ చేస్తే థామస్ గారు ఎత్తుతాడు అనేటువంటి అటువంటి నమ్మకం మన జూనియర్కి ఎప్పుడైతే ఇస్తామో మనం సక్సెస్ అవుతాము, మన కింది వారు సక్సెస్ అవుతాం. కొన్ని వేల మందిని శూన్యంలో సైన్యాన్ని కూడా సృష్టించవచ్చు. అది కేవలం మన హార్డ్ వర్క్, మన తపన సంపాదించాలనే యొక్క సరే ఇందాక మన సార్ మాట్లాడుతున్నారు.